నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఆయన దర్శకుడి నుంచి హీరో అవతారం ఎత్తారు. డీసీ అనే ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సో ఆయన మేక్ ఓవర్ ఎలా ఉంది? యాజ్ ఎ డైరెక్టర్ నుంచి హీరోగా ఆయన ఎలా నటించారు? ఓవరాల్గా ఈ సినిమా విశేషాల గురించి మా ప్రేక్షకులతో పంచుకుంటారా? అరుణ్ డైరెక్షన్లో యాక్ట్ చేశాడు ఆయన. అది నిజానికి తను హీరోగా కొనసాగితే బాగుంటుంది అనిపించే పద్ధతిలో అతని పెర్ఫార్మెన్స్ ఉంది. అంటే మనకి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒక ప్రక్రియ ఉంది మనకి, శిల్పం. అంటే ఒక రోజులో జరిగేటువంటి ఒక కథ, అందులో అంటే అనేక జీవితాలని చెప్తారు. అనేక జీవితాలు, ఆ జీవితాల్లో జరిగేటువంటి గందరగోళాలు ఇవన్నీ నడుస్తాయి. కానీ కథ నడిచేటువంటి నిడివి తక్కువ, 1 డేలో జరుగుతుంది. అది ఉదయం మొదలై రాత్రికి ఎండ్ అయ్యేటువంటి స్టోరీలో అనేక జీవితాలు ఆ ప్రయాణంలో వాటి లోపలికి వెళుతూ అనేక లేయర్స్లోకి ట్రావెల్ అవుతుంది కథ. ఈ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఈయన. అడాప్ట్ చేసుకుని ఒక గ్యాంగ్స్టర్గా కనిపించేటువంటి ఒక మాజీ పోలీసు కానిస్టేబుల్, అతను ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు అనేది దానికి ఒక బిహైండ్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాంతోపాటు అతనితో ట్రావెల్ అయ్యేటువంటి ఒక బ్యాచ్, ఆ బ్యాచ్లో ఒక కుర్రాడు ఇతను లోకేష్ కనకరాజ్ క్యారెక్టర్, దేవదాస్ ఆ క్యారెక్టర్ పేరు. ఈ డీసీ అంటే అర్థం ఏమిటంటే దేవదాసు చంద్రముఖి అని. సినిమాలో చంద్రముఖి అని రివీల్ చేయరు, చంద్ర అని చెప్తారు ఆ అమ్మాయి క్యారెక్టరు. యాక్చువల్గా వాళ్ళ ఐడియా, అది కాన్సెప్చువల్ ఐడియా ఏంటంటే దేవదాసు సినిమాలో 3 పాత్రల మీద కథ నడుస్తుంది ప్రధానంగా. 1 దేవదాసు, 2 పార్వతి, 3 చంద్రముఖి. ఈ చంద్రముఖి క్యారెక్టరు కీలకం సినిమాలో. అంటే పార్వతి లేకుండా నువ్వు బతకలేవు అనే విషయం దేవదాస్కి అర్థం చేయించేది చంద్రముఖి క్యారెక్టరే. అక్కడ అర్థమైన తర్వాత తిరిగి బయలుదేరి వెనక్కి వెళ్తాడు. అప్పటికే ఆవిడ ఒక డెసిషన్ తీసేసుకుని ఉంటుంది, ఒక జమీందారుని పెళ్లి చేసుకోవాలని. ఆ పెళ్ళి జరిగిన తర్వాత ఆవిడకి అర్థమవుతుంది, వితౌట్ దేవదాస్ నేను బతకలేను, అనవసరంగా ఈ పెళ్ళిలోకి ఎంటర్ అయ్యాను అని. ఏదో పగ తీర్చుకోవటానికి ఎంటర్ అయ్యాను, కానీ నిజానికి నేను అతను లేకుండా బతకలేను అనే విషయం అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది తనకి. అలా దేవదాసుని 2-3 సందర్భాల్లో డ్రైవ్ చేసే క్యారెక్టర్గా ఉంటుంది చంద్రముఖి క్యారెక్టర్. అందుకని మనకి అక్కినేని నాగేశ్వరరావు గారి దేవదాసులో ఒక డైలాగ్ ఉంటుంది, పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అమ్మి అంటాడు. ఆ డైలాగ్ ఆధారంగా దాసనారాయణరావు గారు ఒక సినిమా తీశాడు, దేవదాసు మళ్ళీ పుట్టాడు అని. అలా ఈ 3 క్యారెక్టర్లని తీసుకుని యాక్షన్ బ్యాక్డ్రాప్లోకి మార్చేశాడు కథని, నేపథ్యాన్ని. అది అరుణ్ చేసినటువంటి ప్రయోగం. ఈ డీసీ అంటే దేవదాసు చంద్రముఖి అని. ఇలా ఈ దేవదాసు చంద్రముఖి పాత్రలు కీలకంగా నడుస్తూ మధ్యలో పార్వతి పాత్ర కూడా ఉంటుంది. ఆ పార్వతి క్యారెక్టరుతో ఆ అమ్మాయి ఒక సింగర్. ఈ కథ ప్రకారం ఆ సింగర్ ఇతనికి కనెక్ట్ అవుతుంది ఈ గ్యాంగ్స్టర్కి. ఈ గ్యాంగ్స్టర్ ఎందుకు గ్యాంగ్స్టర్లుగా మారుతారు? ఈ గ్యాంగ్స్టర్లు అందరికీ కూడా ఒక సామాజిక పునాది ఉంటుంది. వీళ్ళందరూ దిగువ తరగతులకి చెందినటువంటి కుర్రాళ్ళు. వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాలు, వాళ్ళ జీవితాల్లో సాధించలేనివి, సాధించలేకపోయినటువంటి అంబిషన్స్, వీటి నుంచి వ్యవస్థ పట్ల, ఈ రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకాలు కోల్పోయి వీళ్ళని కొడితే తప్ప పనులవు అనేటువంటి ఒక కండిషన్కి వెళ్ళిపోయినటువంటి కుర్రాళ్ళు. అంతకుమించి ఈ గ్యాంగ్స్టర్ల వెనకాల ఇంకేదో డ్రగ్ మాఫియానో మరొకటో ఉండదు. జీవితాల్లో నుంచి, జీవితాల్లో ఉన్నటువంటి అనుభవించిన చేదు నిజాలలో నుంచి ఒక నిర్ణయానికి వచ్చేసినటువంటి జీవితాలు అవి. అలా ఈ ప్రయాణంలో వాళ్ళకి అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తనకి పరిచయమైన అమ్మాయి సడన్గా తన మీద జరిగిన దాడిలో చనిపోతుంది.
చనిపోయిన తర్వాత ఒక డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటాడు. ఉండగా ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది ఈ పరుగు పందెంలోనే. ఇదంతా ఒక జర్నీ మధ్యలో, ఒక క్రైమ్ టు క్రైమ్ జరిగేటువంటి ఒక జర్నీ. ఈ వీళ్ళు చేసిన క్రైము యాక్చువల్గా ఒక సామాజిక హితవు కోరి చేసిన క్రైమ్. ఒక పోలీసు ఆఫీసర్ చేసినటువంటి ఒక దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని రెక్టిఫై చేయడం కోసం వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. పోలీసులు వీళ్ళని క్రిమినల్స్గా ప్రూవ్ చేసేసి వాళ్ళు బయటపడిపోదామని వాళ్ళ ప్రయత్నం. ఈ కాంట్రడక్షన్ మీద సినిమా నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ వ్యవస్థ వలన అన్యాయం అయిపోయినటువంటి క్యారెక్టర్లన్నీ ఒక దగ్గరికి అసెంబ్ల్ అవుతూ ఉంటాయి. అది రకరకాలుగా జరుగుతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క జీవిత నేపథ్యం ఉంటుంది. ఒకడు కొడుకుని చదివిస్తే తప్ప జీవితం లేదు అనుకుని ఆ ఉన్న చిన్నపాటి పొలం ఏదో అమ్మేసా డబ్బులు తీసుకొస్తుంటే పోలీసులు అన్యాయంగా చంపేసా డబ్బులు తీసుకెళ్ళిపోతారు. డబ్బులు ఉన్నాయని తెలిసి అతని దగ్గర అతను మనీతో ట్రావెల్ చేస్తున్నాడు అని తెలిసి దాడి చేసి చంపేస్తారు. చంపేసి మాకు తెలియదు ఈ హత్య ఎవరు చేశారో మేమే నిరూపిస్తామన్న పద్ధతిలో వాళ్ళు తయారవుతారు. ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఒకడు వీళ్ళ వైపు డ్రైవ్ అవుతాడు. ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ని తీసుకుని ఈ కథని అల్లారు. దీనిలో లోకేష్ కనకరాజు అలాగే సంజనా కృష్ణమూర్తి వీళ్ళిద్దరూ కీలకంగా కనిపిస్తారు. ఆ పార్వతి రోల్ చేసినటువంటి అమ్మాయి కూడా బాగా పెర్ఫామ్ చేసింది. తక్కువే కానీ క్యారెక్టర్ వైజ్ నిడివి తక్కువే కానీ చాలా బాగా పెర్ఫామ్ చేసింది తను. వామిక గప్పి. ఈ సంజనా కృష్ణమూర్తి చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని చేసింది. అలాగే లోకేష్ కనకరాజు కూడా తను ఇలాంటి పాత్రలతో ట్రావెల్ అవ్వచ్చు. అంటే ఇలాంటి కథలు తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు ఎందుకు ఆలోచించరు అనేది ఒక ప్రశ్న. తమిళ డైరెక్టర్లే ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు, లేకపోతే మలయాళం డైరెక్టర్లే ఎందుకు ఇలాంటి కథల్ని ఊహిస్తారు అంటే జనాల జీవితాల లోపలికి వెళ్ళి ఆ కష్టాలను చెప్పగలగటం అనేది గొప్ప విషయం. ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన మార్పులు వీటి గురించిన చర్చ కూడా ఉంటుంది సినిమాలో. అలాగే జనరేషన్ గ్యాప్, ఆ ముందు జనరేషన్ని వీళ్ళు పట్టించుకోకపోవటం, ఈ పట్టించుకోలేని తనాన్ని ఆ పాత జనరేషన్ అర్థం చేసుకోలేకపోవడం, ఈ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యాలను కూడా నడుపుతాడు కథలో. ఇలా అనేక లేయర్స్ని రోజువారీ జీవితంలో చాలామంది సఫర్ అవుతున్న చాలా సమస్యలు సినిమాలో కనిపిస్తాయి. అది జస్ట్ ఒక గ్యాంగ్స్టర్ జర్నీ లాగా ఉంటుంది కానీ దానిలో చాలా ఎలిమెంట్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అందుకని త్రూఅవుట్ సినిమా యాక్షన్ ఓరియంటెడ్గానే ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళ మీద పోలీసులు దాడులు, వీళ్ళు తప్పించుకోవడానికి చేసే దాడులు, ఇన్ఫార్మర్ నెట్వర్క్లు, వీళ్ళ నుంచి సాయం పొందిన వాడే వీళ్ళని పట్టించేసేటువంటి ప్రోగ్రాములు, కుట్రలు, కుతంత్రాలు, అమ్ముడు పోవడాలు ఇవన్నీ నడుస్తాయి. ఇన్ని అంశాలను ఆ జర్నీలో కలిపి నడపటం వలన సినిమా ఎంగేజింగ్గాను, ఆలోచన రేపే పద్ధతిలోను, అలాగే దీనికి ఒక చారిత్రక రెఫరెన్స్. అది 1917లో రాసిన నవల దేవదాసు అనేది. దాని తాలూకా రెఫరెన్స్లో క్యారెక్టర్లో డీటెయిల్స్ వర్కౌట్ చేయటం. అలాగే ఒక పాత సినిమా పాట రాము అని ఎన్టీ రామారావు గారి సినిమా ఒకటి ఉంది. అందులో మంటలు రేపే నెలరాజా అని ఒక పాట ఉంటుంది ఘంటసాల గారిది. దాని ఒరిజినల్ వెర్షన్ పిబి శ్రీనివాస్ గారు పాడారు, తమిళ సినిమా పాట అది. ఆ పాటని సినిమాలో బాగా వాడుకున్నారు సందర్భోచితంగా. అదొకటి జనాల్ని కనెక్ట్ చేసుకుంది సినిమా వైపు. అంటే డబ్బింగ్ వెర్షన్లోనే అది ఉంటుందేమో కదా సార్? అన్ని వెర్షన్స్లోనూ ఉంటుంది అది. తమిళ్లోనూ ఆ పాట ఉంది, తెలుగులోనూ ఉంది. కాకపోతే వీళ్ళు వాంటెడ్గా తమిళ సాంగే వాడారు. తమిళ సాంగ్ వాడటానికి వీళ్ళ ప్రోగ్రామ్ టువర్డ్స్ తమిళనాడు వెళ్ళిపోదాం, ఈ రాష్ట్రం నుంచి షిఫ్ట్ అయిపోదాం అనే పనిలో ఉంటారు. ఆ జర్నీలో జరిగేటువంటి గొడవలు ఇవన్నీ. అలా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో, ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాకుండా దాన్ని, అది నిజానికి ట్రయాంగులర్ లవ్ స్టోరీనే, ట్రయాంగులర్ అనకూడదు కానీ ఒక క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ వస్తుంది. అయినప్పటికీ ఇది దేవదాసు, పార్వతి, చంద్రముఖి ఈ పాత్రల మధ్యలో జరిగేటువంటి కథగా అనుకుంటే ఇలాంటి ఒక భిన్నమైనటువంటి నేపథ్యాన్ని ఎంచుకోవటం అనేది డెఫినెట్గా డైరెక్టర్ గొప్పతనమే.
దానిలోకి ఈ సామాజిక అంశాలు అన్నీ తీసుకొచ్చి మాట్లాడగలగటం, దానికి దాన్ని వేదికగా మార్చుకోవటం అనేది ఎందుకు మన వాళ్ళు అలాంటివి ఆలోచించరు, భయపడతారు. పైగా ఇప్పుడు కింది కులాలకు సంబంధించిన కథ చెప్పడానికే వీళ్ళకి ఇబ్బంది. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి సినిమా రంగంలోకి వచ్చినటువంటి వి మధుసూదన్ రావు గారు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేవాడు కాదు. ఆ రోజుల్లో ఆయన దాసరి నారాయణరావు గారి నుంచి కొన్ని సినిమాలు చూసాను. దాసరి గారు కొంచెం ఒక అడుగు ముందుకేసాడు, కానీ నిజానికి పారంజిత్తు, వెట్రిమారన్, ఈ అరుణ్ ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగాలు తెలుగులో ఎక్కడా కనిపించట్లేదు. అది ప్రాబ్లం. టోటల్గా సినిమా అయితే ఎంగేజింగ్గా ఉంది, బాగుంది. రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. జనాలు థియేటర్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక కొత్త తరహా సినిమాని చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. ఓకే సార్, మాస్టరు, విక్రమ్, లేదంటే లియో ఇలాంటి ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసిన లోకేష్ కనకరాజు ఇప్పుడు తను ట్రాన్స్ఫర్మ్ అవటం ఒక డైరెక్టర్ నుంచి హీరోగా, దీన్ని ఎట్లా చూడాలంటే ఆయన దారిని మార్చుకుంటున్నారా, ఇంకా భవిష్యత్తులో హీరోగా స్థిరపడిపోతారా? భారతీ రాజా గారు కూడా ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు. ఆయన యాక్టివ్గా డైరెక్షన్ చేస్తున్న రోజుల్లోనే తన డైరెక్షన్లోనే నడుస్తుంది ఆ సినిమా. అలా ఒక సినిమా చేశాడు. తర్వాత ఆయన డైరెక్షన్ వదిలేసిన తర్వాత మణిరత్నం గారి డైరెక్షన్లో కూడా నటించాడు. ఆయన యువ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. ఆయన తను మానేసిన తర్వాత, డైరెక్షన్ మానేసిన తర్వాత నటుడిగా కొనసాగాడు. కె విశ్వనాథ్ గారు కూడా అలా కొనసాగాడు. ఆయన ఆపేసి నటుడిగా కొనసాగాడు, డైరెక్షన్ ఆపి. అయితే ప్యారలల్గా డైరెక్టర్గా చేస్తూ బయట డైరెక్టర్ల దగ్గర యాక్ట్ చేస్తూ అలా నడిపిన వాళ్ళు తక్కువ. లోకేష్ కనకరాజు అలా చేసే ఛాన్స్ ఉంది. హీరోగా అయితే ఆయన సక్సెస్ అయ్యాడు అనుకోవాలి. డెఫినెట్గా సక్సెస్ అయ్యాడు. ఓకే, ఈ సినిమాకు ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు సార్? నేను అవుట్ ఆఫ్ 5 3 ఇస్తానండి. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.